మీరు ఇంతకుముందు కెమికల్స్ వాడేవారా? అవును. 15 సంవత్సరాల కింద వాడుతుండేవాడిని మరి మేడం. కెమికల్స్ నుంచి ఈ ప్రకృతి వ్యవసాయంకి ఎలా వచ్చారు? మేడం ఇది మేము ఒకసారి తిరుపతిలో హ్మ్. సుభాష్ పాలేకర్ మీటింగ్‌కి పోయినాం. హ్మ్. అక్కడ ప్రకృతి కోసం అన్నీ ఒక 4 రోజులు అట్లా చెప్పడం జరిగింది. హ్మ్. 5 రోజుల మీటింగ్ అక్కడ. హ్మ్. చాలా ప్రకృతి పరంగా తర్వాత మన భూమి పాడైతుంది. హ్మ్. తర్వాత నీరు కలుషితమైపోతుంది. హ్మ్. అది తిన్న మన ప్రజలు గూడా ఆరోగ్యాలు పాడైతున్నాయి. హ్మ్. భవిష్యత్తు తరాలకు భూములు మంచి భూములు ఇయ్యాలె. కానీ మనమంతా కెమికల్ చేసి భూములను పాడు చేస్తున్నాం దానికోసం హ్మ్. నేను ఈ ప్రకృతి వ్యవసాయానికి మారడం జరిగింది. ఇతరులు గూడా వస్తే బావుంటదనే ఉద్దేశంతోనే మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ఓకే. మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఇంకెవరైనా ఇట్లా మారారా? మా ఊర్లో అయితే కాలేదు మేడం. వేరే ఊర్లలో ఒక 20, 30 మంది రైతులు చేస్తున్నారు. మనల్ని ఫాలో చేస్తున్నారా? అయ్యి చేస్తున్నారు. ఓకే. ఈ హ్మ్. ప్రకృతి వ్యవసాయం చేసినప్పటికి, ముందు కెమికల్ వ్యవసాయం చేసినప్పటికి ఇందులో మార్పులేం కనిపిచ్చాయి? మార్పనేది ఫస్ట్‌లో కొంచెం మాకప్పుడు ఇంకా ఎక్కువ. ఇప్పుడు టెక్నాలజీ ఇందులో గూడా టెక్నాలజీ మంచిగానే హ్మ్. జేస్తున్నాం. ఫస్ట్‌లో మాకు ఒకేసారి జేయడం వల్ల కొంచెం నష్టమొచ్చింది ఒక 2 సంవత్సరాలు, 3 హ్మ్. సంవత్సరాలు. కానీ ఇప్పుడు చేసే రైతులకు మేము మా అనుభవం ద్వారా ఒకటే సంవత్సరం గూడా మంచిగొచ్చే మంచిగా. పరిస్థితుల్లోనూ ఆ! ఉన్నాయి మేడం ఇప్పుడు. ఓకే. హ్మ్. ఆ 1, 2 ఆ! సంవత్సరాలు నష్టమొచ్చిందన్నారు కదా! అప్పుడు మరి మీరు అయ్యో! మళ్ళీ కెమికల్స్ దానికెళ్ళిపోదాం అనుకున్నారా? లేదు ఇదే లే చేద్దాం అనుకోని నేను అనుకోలేదు. కానీ మా ఇంట్లో చాలా వ్యతిరేకమైంది. హ్మ్. మా నాయన వాళ్ళు, మా పిల్లలు గాని ఇంట్లో అందరూ వ్యతిరేకించి మాకు నీళ్ళు ఇవ్వనట్ల గూడా బంద్ జేసిండ్రు. ఇంట్లో నుంచి హ్మ్. "ఎళ్ళిపో నీ భూమిని తీసుకో" అని జెప్పి చాలా వ్యతిరేకం వచ్చింది. హ్మ్. కానీ అట్లే తట్టుకొని వ్యవసాయం మిమ్మల్ని ప్రకృతి మీరు నమ్మి నమ్మి ముందుకొచ్చారు అట్లే ఇంకలాగా. ముందుకు గట్టి సంకల్పంతోన హ్మ్. చేస్తున్నాం మేడం.